హాయ్ అండి. ఈరోజు మేము బనానా షేక్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ చూపిస్తాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బనానా షేక్కి బనానా, కాజు, మేము కాజు బాదాం వేస్తున్నాం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, బనానా మిల్క్ షేక్ విత్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, షుగరు, ఇది ఆవు పాలు తీసుకున్నామండి. ఇప్పుడు మనము ఈ కాజు బాదాము ఇది మిక్సీ పట్టుకోవాలండి. కాజు వేస్తున్నాండి, బాదం కూడా వేస్తాం. రెండు బనానాలు తీసుకుంటున్నాం. ఇది బనానాస్ ఇట్లా పీసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ దీనికి సరిపడంత ఆవు పాలు ఇలా వేసుకోవాలండి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. దీనికి సరిపడంత షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, బాదాము కాజు, అది అది దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని కొంచెం థిక్గా వచ్చి ఉంటే కొంచెం మళ్ళీ అది పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలాగే మేము మీకు వేరే ఫ్రూట్స్ మిల్క్ షేక్ అవి చేసి చూపిస్తామండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ దీనికి యాడ్ చేసుకుంటున్నాం. ఇలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీము ఇలా యాడ్ చేసుకుంటే దీనికి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ మీకు ఓరియో బిస్కెట్తోని కూడా ఇట్లా మిల్క్ షేక్ చేస్తాం. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే బాదాం యాడ్ చేసినాం, కాజు యాడ్ చేసినాం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ యాడ్ చేసినాం, బనానా యాడ్ చేసినాం. సో దీన్ని బనానా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కాజు బాదాం మిల్క్ షేక్ అని చెప్పేయచ్చు అండి. దీనికి చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం లాస్ట్కి ఇట్లా చివరిగా ఇలా ఇంకోసారి ఐస్ క్రీమ్ ఇలా యాడ్ చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. చూడండి, బనానా మిల్క్ షేక్ విత్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అండి. ఓకే, ఎంజాయ్ అండి. థ్యాంక్ యూ.